వాళ్ళ ప్లేస్లో వీళ్ళని భర్తీ చేద్దాం అనేది ఎంతవరకు మంచి ఉద్దేశం కాదని నేను అనుకుంటున్నాను. సో ఈ పర్టికులర్ ఏంటంటే వీళ్ళని ఏదైతే ఉందో ఈ ట్రైనింగ్ అనేది వీళ్ళకి ఇచ్చారు, వాళ్ళనే ఆ పర్టికులర్ పోస్టులో ఉండాలి. కానీ ఏఎన్ఎంస్ ఏంటంటే వాళ్ళకి ఏదో చిన్న ట్రైనింగ్ ఏదో ఇచ్చేసి వాళ్ళ రోల్ వీళ్ళు చేయాలి అని అంటే ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ గుడ్ ఐడియా. థ్యాంక్ యూ. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జీవో నెంబర్ 115 రద్దు చేయాలని జరుగుతున్న పోరాటానికి ఏపీ ఎన్జీఓ సంఘం సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తుంది. అయితే ఈరోజు దశాబ్దాలుగా కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల్ని, అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల్ని, ఎన్ఐటీలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల్ని వారి పోస్టుల్లో రెగ్యులర్ చేయకుండా తక్కువ జీతాలకు పనిచేస్తున్న వారిని ఒక 1 year ట్రైనింగ్ ఇచ్చి ఈ స్టాఫ్ నర్స్ పోస్టులు వేయడం అనేది ముందు నుండి ఏపీ ఎన్జీఓ సంఘం ఖండిస్తుంది. దీన్ని గత ప్రభుత్వం చాలా దుర్మార్గమైన ఆలోచనతో ఈ జీవో ఇచ్చింది. దాన్ని ఇమీడియట్గా జీవోను ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఎన్నో గత 15-18 సంవత్సరాలుగా పనిచేస్తున్న స్టాఫ్ నర్సుల్ని రూల్ ఆఫ్ రిజర్వేషన్ రాష్ట్రం ఏమీ చూడకుండా అన్కండిషనల్గా వారి పోస్టుల్లో వారిని భర్తీ చేయాలి, ఇమీడియట్గా రెగ్యులర్ చేయాలి. ఎందుకంటే గిరిజన ప్రాంతంలోని చేస్తున్న వారికి కనీసం ఈ వెయిటేజ్ ఇవ్వకుండాను ఇటువంటి దుర్మార్గమైన జీవనం తెచ్చిన గత ప్రభుత్వం జీవోని ఈ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. అలాగే వీళ్ళు రెగ్యులర్ చేయాలి. అలాగే ట్రైనింగ్ ఇచ్చిన ఏఎన్ఎంలకు కూడాను వారికి కూడాను వారి స్థానాలకు పంపించి వారి తాలూకా సీనియారిటీ లిస్టుల్లోని వారికి హెచ్వి పోస్టులోనైతే వారికి ఏ రకంగా ఉపకారం అవుతుందో దాన్ని కూడా చేయాలని ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ సంఘం పక్షాన్ని తెలియజేస్తుంది. బాగా చెప్పండి.